బాపట్ల జిల్లా రేపల్లి పట్టణంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. గత ప్రభుత్వం పేదవాడి పొట్టకొట్టిందని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ పేదవాడి కడుపు నింపిందని తెలిపారు. మంచి ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పొట్టకొట్టే విధంగా క్యాంటీన్లు మూసివేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. మరలా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో పేదవాడికి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని సత్యప్రసాద్ అన్నారు. పేదవాడు పట్టెడు అన్నం కోసం చాలా కడుపు కోసం బాధపడుతా ఉన్నాడు. ఎవరు కూడా ఆకలి నిద్రపోకూడదు, ఆకలి చావు ఉండకూడదు అనే లక్ష్యంతో ఒక అద్భుతమైన ప్రణాళికతో వివిధ ఉచిత సంస్థ తోడ్పాటుతో అలాగే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో, మున్సిపాలిటీల్లో అలాగే ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా పెట్టాలని కార్యక్రమంతో ముందుకు వచ్చారు. ఆ రోజు కూడా 183 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. కానీ 2019 తర్వాత ఏదైతే పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ దురుద్దేశంతో గత పాలకులు, ఈ యొక్క వైసీపీ పాలకులు వాటిని మోయించి పేదవాడికి అన్నం లేకుండా ఆకలితో అలమటించే విధంగా చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన మొట్టమొదటి రోజునే 5 ఫైళ్ల మీద సంతకం పెట్టడం జరిగింది. మొదటిది యువతకి బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా 16,347 ఉద్యోగాలు కలిగి, రెండోది ఏదైతే గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు అవన్నీ కూడా, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి పేద